నమస్కారం. మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా విదసం ఐక్య వేదిక విశాఖలో నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి సోనం వాంగ్చుక్తో వెంటనే చర్చలు జరిపి ఆయన ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థలో అవినీతిని నిర్మూలించడం ప్రభుత్వ బాధ్యత అని, గాంధేయ మార్గంలో పోరాడుతున్న ఉద్యమకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం తగదన్నారు. రామన్ మ్యాగ్సెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్చుక్తో చర్చలు జరిపి ఆయన దీక్షను విరమింపజేసి సమస్యకు పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో విదసం ఐక్య వేదిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి తాజా వార్తల కోసం చూస్తూ ఉండండి ముందడుగు 9 న్యూస్. గత 26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్న ఆందోళనలో విద్యార్థులకు సంఘీభావంగా ప్రముఖ పర్యావరణవేత్త, శాస్త్రవేత్త సోనం వాంగ్చుక్ గారు గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితి పూర్తిగా బరువు కోల్పోయారు. షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, కిడ్నీ పాడైంది. చాలా మంది వైద్యులు చెప్పడు ఆయన గంటల వ్యవధిలోనే మరణానికి దగ్గరలో ఉన్నారని చెప్పి వైద్య రంగం హెచ్చరిక చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి ఆయనతో మాట్లాడాలి, చర్చించాలి, ఆయన దీక్షను విరమింపజేయాలి. కానీ పాలకులకి ఇవాళ మనిషి చనిపోతూ ఉంటే చీమ కుట్టున్నట్టుగా కూడా లేకుండా పైగా ఆయన మీద తమ అనుయాయుల చేత నిందలు మోపుతూ ఉన్నారు. మోడీ గారు ఇకనైనా మీ మౌనాన్ని వీడండి, వెంటనే వాంగ్చుక్తో చర్చలు జరపండి, ఆయన ప్రాణాలు కాడండి, మీ సహచరుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరండి. అప్పుడు మాత్రమే మీరు నిజాయితీ గల ప్రధాని అనుకుంటాం. లేకపోతే ఏ అవినీతి వల్ల అయితే నీట్ పేపర్ లీక్ అయినాయో ఆ అవినీతిని మీరు పెంచి పోషిస్తున్నారని, అవినీతికి మీరు వ్యతిరేకం కాదు, మీరు అవినీతి ప్రోత్సాహులని చెప్పి జాతి మిమ్మల్ని ఆడిపోసుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పటికైనా ఆయనతో మాట్లాడాలి, సోనం ప్రాణాలని కాపాడమని చెప్పి విదసం ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ సుమారు 20 మంది ప్రాణాలను బలి తీసుకున్న బీజేపీ ప్రభుత్వం కానీ, అలాగే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కానీ ఈ రోజు కూడా నోరిప్పలేదు. సరిగదా కనీసం రాజీనామా చేయమన్న డిమాండ్ చేస్తున్నటువంటి ఒక పర్యావరణ కార్యకర్త నాయకుడు అయినటువంటి సోనం గారు నిరాహార దీక్ష చేస్తున్నా కానీ చీమకు కుట్టినట్టుగా ఉంది. ఈవేళ మరి సోనం గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చైనా ఏజెంటు, చైనా నుంచి నిధులు వస్తున్నాయి, చైనా వాళ్ళు చెప్తుంటేనే ఇక్కడ దొంగ దీక్షలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు. నువ్వు రాజీనామా చేసి విద్యార్థులకు న్యాయం చేయరా అంటే ఈ రకమైనటువంటి ఎదురుదాడి చేయడం బీజేపీకి అలవాటే. మరి ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దేశంలో ఇలాంటి అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్నాయి. వాటిని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా విదేశీయుల ముద్ర వేసి, కుట్రదారులను ముద్ర వేసి, దేశద్రోహులను ముద్ర వేసి ఎదురుదాడి చేసి వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప నిజాయితీగా తను చేస్తున్న తప్పులకు రాజీనామా చేయాలన్న అవకాశం లేకపోవడం ధర్మేంద్ర ప్రధాన్ గారి నిర్ణయాన్ని హర్షిస్తూ గర్హిస్తూ వెంటనే ఆయన రాజీనామా చేయాలి. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేసి వాళ్ళకి జైలుకు పంపించాలని, సోనం గారిని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనతో మాట్లాడి ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలని భీమసేన వార్ జనరల్ సెక్రటరీ. ఈరోజు ఇక్కడ ఎల్ఐసి బిల్డింగ్ కాడ అంబేద్కర్ స్టాట్యూ దగ్గర విదసం ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ గారు గత 20 రోజులు బట్టి ఆయన ధర్నా చేస్తున్నాడు. అంటే ఏమి తినకుండా అంగ స్ట్రైక్ చేస్తున్నాడు, ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఎందుకని ఈ దేశంలో 2014 తర్వాత ఎన్నో పేపర్లు లీక్ అయ్యాయి. ఆ పేపర్లో పిల్లలకి నీట్ ఎగ్జామ్ అనో లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్ అనో రకరకాల ఎగ్జామ్స్, ఇన్ని ఎగ్జామ్స్ లీక్ అవుతున్నా, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతున్నా, చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నా సరే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పట్టించుకుంటలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి. దాని మీద బాధ్యత తీసుకొని
దానికి రిజైన్ చేయడమో లేదంటే దాని యొక్క మెజర్మెంట్స్ తీసుకొని నెక్స్ట్ టైం జరగకుండా చూడాలి. కానీ మొన్న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లో కూడా మళ్ళీ అవకతవకలు జరిగి పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయిన తర్వాత ఇమీడియట్ గా 11 మంది పిల్లలు చనిపోయారు. సో ఇంతమంది చనిపోతున్నా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కానీ, ప్రభుత్వం కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ అసలు ఎవరు కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని దాన్ని సరిగ్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే బాధ్యులో వారికి శిక్ష వేయట్లేదు. సో దీన్ని ఎవరైతే బాధ్యత వహిస్తారో ధర్మేంద్ర ప్రధాన్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కాబట్టి ఆయన రిజైన్ చేయాలని చెప్పి అక్కడ జంతర్ మంతర్ దగ్గర సోను వాంగ్చుక్ గారు 20 రోజులు బట్టి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అట్లీస్ట్ ప్రభుత్వం పట్టించుకోవాలి, పట్టించుకుని ఆయనతో మాట్లాడాలి. ఆయన ఆరోగ్యం ఆల్రెడీ క్షీణించిపోయింది, ఇవాళ రేపు చనిపోతారనే స్టేజ్కి ఆయన వచ్చేసాడు. అటువంటి వ్యక్తిని కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం అలా వదిలేయడం కాదు. ఢిల్లీ హైకోర్టు చెప్పింది బతికే స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కాబట్టి ఆయనకి మెరుగైన వైద్యం అందించమని చెప్పారు. కానీ ప్రభుత్వం ఆ రకంగా